సంస్థ ద్వారా సంస్కృత భారతి సంస్థ ఏర్పాటు చేసినటువంటి పుస్తక సమాచారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. దేశవ్యాప్తంగా సంస్కృత భారతి సంస్థ రిలీజ్ చేసినటువంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అలాంటి పుస్తకాలు మన యొక్క అభ్యాసం కోసము వాటి వివరాలు చూడబోతున్నాం. ఒక్కొక్కటిగా వాటి వివరాలను చెప్తాను. మీరు సాధ్యంత వరకు నోట్ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీకు వాటి సమాచారం మళ్ళీ నేను కూడా ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. మొదటగా సంస్కృత భారతి సంస్థలో దాదాపు 35 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో చాలా విశేషమైనటువంటి పుస్తక సమాచారాన్ని, శాస్త్ర సమాచారాన్ని లఘు లఘు పుస్తకాల రూపంలో మనకు అందించారు. వాటిలో ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు ఎల్కేజీ నుంచి డిగ్రీ స్థాయి వరకు ఉన్నటువంటి పుస్తకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పుస్తకాల యొక్క ఉద్దేశము ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నటువంటి పిల్లలకు ఈ సంస్కృత పుస్తకాల వలన వాళ్ళకి సంస్కృత భాషా పరిచయం ఏర్పడుతుంది. అవి ఏంటి ఒకసారి నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా వాటిని చూడండి. మొదటగా స్కూల్ పుస్తకాలు చూపిస్తున్నాము. దీంట్లో ఎల్కేజీ నుంచి అని చెప్పాను కదా, దీంట్లో మొదటి పుస్తకం అరుణ. ఇది ఎల్కేజీ స్థాయి నుంచి చక్కగా చిత్రాల రూపంలో మనకు ఈ పుస్తకాలను ఏర్పాటు చేయడం జరిగింది సంస్థ. తర్వాత యూకేజీ వారి కోసము ఉదయ. తర్వాత ఒకటో తరగతి వాళ్ళ కోసము చక్కగా అయనం. ఇవన్నీ కూడా కలర్ఫుల్ గా ఉంటాయి. మీకు మళ్ళీ లోపల కూడా ఉన్న సమాచారం చూపిస్తాను. మొదటి తరగతికి సంబంధించిన పుస్తకం అయనం. తర్వాత సెకండ్ క్లాస్ సంబంధించినటువంటి పుస్తకము సారిని. తర్వాత మూడవ తరగతికి సంబంధించినటువంటి పుస్తకము ప్రపద్య. తర్వాత నాలుగో క్లాస్ సంబంధించినటువంటి పుస్తకము సుపద. ఐదవ క్లాస్ సంబంధించిన పుస్తకము సుషమ. తర్వాత ఆరో తరగతికి సుభాష. తర్వాత ఏడవ తరగతికి సువాని. తర్వాత సరళ. తర్వాత సుగమ. తర్వాత సరస. తర్వాత సుఖద. సరళ, సుగమ, సరస, సుఖద. ఇక్కడ మనము ఈ పుస్తకాలు ఏం చేస్తామంటే ఆరవ తరగతి వరకు ఏదైతే సుభాష పుస్తకం ఉందో ఆ పుస్తకాన్ని ఉంచి 7 నుంచి సరళ, సుగమ 8కి, తర్వాత సరస 9కి, సుఖద 10వ తరగతికి ప్రవేశపెడుతుంటాం మామూలుగా. లేదంటే కొన్ని స్కూల్లో ప్రైమరీ స్కూల్ వరకే వాళ్ళు స్కూల్ ఉంటే కనుక వాళ్ళకి ఏం చేస్తాము, ఈ 7వ తరగతి వరకు ఉన్నటువంటి ఏదైతే పుస్తకాలు ఉన్నాయో వాటిని మనము ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క సువాని వరకు ఇస్తాం. ఇలాగా 1 నుంచి 10వ తరగతి వరకు మనకు పుస్తకాలు ఉన్నాయి. తర్వాత ఇంటర్మీడియట్ లో మామూలుగా మనం చదివేటువంటి ఇంటర్మీడియట్ లో సంస్కృతం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత డిగ్రీ స్థాయికి సంబంధించినటువంటి పుస్తకము పత్రాలయం ద్వారా సంస్కృతం. ఇక్కడ చూడండి, సంస్కృత భాషను నేర్చుకోవాలనుకునే వారికి, తర్వాత గ్రామర్ సంబంధించినటువంటి వ్యాకరణ అంశాలు తెలుసుకోవాలనుకునే వారికి ఈ పత్రాలయం ద్వారా సంస్కృత శిక్షణ, అంటే దీన్ని ఏమంటారంటే పోస్టల్ సంస్కృత్ కోచింగ్. దీని యొక్క వ్యవధి 6 నెలలు. ఇది 4 విభాగాలుగా ఉంటుంది: ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద. ప్రవేశ, పరిచయ,
శిక్ష కోవిద. ప్రతి ఒక్క పుస్తకం యొక్క సమయము 6 నెలలు. తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇతర ప్రాంతీయ భాషలలో కూడా మనకి పుస్తకాలు లభ్యమవుతాయి అన్నమాట. ఈ పుస్తకాలు లభ్యమవుతాయి. ఈ పుస్తకాలు చూడండి, ఇది ప్రవేశ మొదటి లెవెల్, డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి మొదటి పుస్తకం ప్రవేశ. దీని యొక్క కాల వ్యవధి 6 నెలలు. తర్వాత సెకండ్ పుస్తకం పరిచయ, దీని యొక్క కాల వ్యవధి కూడా 6 నెలలు. తర్వాత మూడవ పుస్తకం యొక్క సమయము శిక్ష 6 నెలలు. తర్వాత కోవిద 6 నెలలు. ఇవన్నీ కూడా ప్రతి పుస్తకము ఫిబ్రవరి చివరి ఆదివారము, తర్వాత ఆగస్టు చివరి ఆదివారంలో పరీక్షలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మీరు ప్రవేశ అనే పుస్తకము ఈ జనవరిలో మీరు తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ ఉంటుంది. ఒక 1 మంత్ సమయం ఉంది కాబట్టి మీరు రేపు వచ్చేటువంటి ఆగస్టులో ఈ పుస్తకాన్ని పరీక్ష రాస్తారు. ఈ పుస్తకము గత సంవత్సరం వరకు ఉన్నటువంటి ఖరీదు 300 రూపాయలు పుస్తకం ఖరీదు. తర్వాత ఎగ్జామ్ ఫీజు అందులోనే. తర్వాత మీకు క్లాసెస్ కూడా జరుగుతాయి, అది కూడా ఆ పుస్తకం ఖరీదులోనే. తర్వాత పరీక్ష జరుగుతుంది, అది కూడా ఆ పుస్తకం ఖరీదులోనే. మీకు పుస్తకం వస్తుంది, క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ లింక్స్ వస్తాయి, తర్వాత ఎగ్జామ్ పెడతారు, సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఒక పుస్తకం అలాగా 4 పుస్తకాలు కనుక మనం కంప్లీట్ చేస్తే ఒక డిగ్రీ లెవెల్ సంస్కృత పుస్తకాలు చాలా చక్కటి వ్యాకరణంతో కంప్లీట్ చేసినట్టుగా అవుతుంది. ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద. అలాగే మీకు ఇప్పుడు చూపించిన స్కూల్ పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ స్కూల్ పుస్తకాల్లో సరళ, సుగమ, సరస, సుఖద ఇవి కూడా సర్టిఫికేట్ కోర్సెస్. ఇవి కూడా సర్టిఫికేట్. వీటికి కూడా ఎగ్జామ్స్ మనము పెడతాము. తర్వాత వీటికి మార్క్స్ ఉంటాయి 100 మార్కులు. దాంతో పాటుగా వీటికి సర్టిఫికేట్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి అంటే సరళ నుంచి సర్టిఫికేట్. దానికి ముందు ఉన్నటువంటి పుస్తకాలు మామూలుగా పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడే విధంగా 7th క్లాస్ వరకు ఉన్న పుస్తకాలు. ఇప్పుడు నేను చూపిస్తున్న 4 పుస్తకాలు, తర్వాత పత్రాలయం ద్వారా జరుగుతున్నటువంటి 4 పుస్తకాలకి మనం ఏం చేస్తాము, ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మనకు పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద. సంస్కృత భారతి ద్వారా ఈ స్కూల్ పుస్తకాల యొక్క పరిచయం ఉంది. అలాగే భగవద్గీత నేర్చుకోవాలి అనుకునేటువంటి వారి కోసము గీతా సోపానము అని చెప్పేసి మనకు 4 లెవెల్స్ లో ఈ పుస్తక పరిచయము, దాంతో పాటుగా కాంటాక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి. భగవద్గీత సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమం గీతా సోపానాన్ని 4 పుస్తకాలు 4 లెవెల్స్ లో. తర్వాత భాషా ప్రవేశ అని చెప్పేసి ఒక 3 నెలల కోర్స్ నడుస్తూ ఉంది. 3 నెలల కోర్స్ అంటే దశదిన శిబిరం చేసిన తర్వాత ఈ స్కూల్ లెవెల్ పుస్తకాలను మనం చదువుకోవచ్చు. కొంచెం పరిజ్ఞానం ఉంది అనుకున్న వాళ్ళు డిగ్రీ లెవెల్ పుస్తకాలు ప్రవేశ కట్టవచ్చు. ఇంకా కొంచెం పరిజ్ఞానం అవసరం ఉంది అనుకుంటే భాషా ప్రవేశ అనే దాంట్లో కూడా మనం భాగం వహించవచ్చు. ఈ విధంగా ఎల్కేజీ నుంచి డిగ్రీ స్థాయి వరకు, ఆ పై స్థాయి వరకు ఉన్నటువంటి పుస్తకాలను మనకు రకరకాల పరీక్షలను సంస్కృత భారతి సంస్థ మనకు అందిస్తూ ఉంది. ఇంకా ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఉన్న పుస్తకాలు చూసాము. తర్వాత పత్రాలయం ద్వారా ఉన్నటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పుస్తకాలు చూసాము. గీతా సోపానం సంబంధించినటువంటి పుస్తకాలు కూడా చూసాము. ఇవి ఎగ్జామ్ పర్పస్ లో స్కూల్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉన్న పుస్తక సమాచారము. తర్వాత ఈ పుస్తకాలలో మరి ఏముంటుంది, ఉదాహరణకు అరుణ, తర్వాత ఉదయ, ఈ పుస్తకాలు అయనము, ఈ పుస్తకాలను నేను ఫోటోస్ తీసి ఒక వీడియో లాగా చేయడం జరిగింది. ఒకసారి మీరు గమనించండి. ఎల్కేజీ పుస్తకంలో ఏముంటుంది, లోపల చక్కగా చిత్రాలతో కూడినటువంటి బుక్ ఇది. మీరు చూస్తున్నది ఎల్కేజీ పుస్తకం.
మా ఇంట్లో పిల్లలకి ప్రస్తుతం ఈ పుస్తకం ఆధారంగానే నేను సంస్కృతం నేర్పియడం జరుగుతుంది ప్రైమరీ సెక్షన్ పిల్లల కోసం. అక్షరాలు మొత్తం కూడా చిత్రాల సహితంగా ఉంటాయి. గీతాలు కూడా ఉంటాయి వారికి. రంగురంగుల చిత్రాలతో పిల్లలకు ఆకర్షించే విధంగా సంఖ్యలు, ఇది మీరు చూస్తున్నది అరుణ ఎల్కేజీ సంబంధించినటువంటి పుస్తకం అన్నమాట, ఎల్కేజీ. అలాగే ఉదయ యూకేజీ, ఇది యూకేజీలో ఉన్నటువంటి పుస్తకము. కొంచెము డెవలప్ చేసి ఉంటుంది వారి కోసం. ఇదంతా కూడా 1 year కోర్స్. చూడండి ఎంత చక్కగా చిత్రాలు, శరీర భాగ పరిచయము, తర్వాత భారతీయ సాంప్రదాయానికి అనుబంధంగా ఉంటాయి. ఇప్పుడున్న సిబిఎస్ఈ స్కూల్స్ అన్ని కూడా విదేశాలకు సంబంధించినటువంటి సిలబస్ నే ఎక్కువగా పెడతారు సిబిఎస్ఈలో. కానీ ఈ పుస్తకాలన్నీ కూడా చక్కగా భారతీయ సాంప్రదాయంలో ఉపాధ్యాయురాలు కూడా చూడండి ఎలా ఉందో, ఉపాధ్యాయురాలు చిత్రాన్ని కూడా చక్కగా ఈచి కోర్సి పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ ఉదయ. తర్వాత అయనం అంటే ఫస్ట్ క్లాస్ సంబంధించినటువంటి పుస్తకం చూడండి. వాళ్ళకు కొంచెం హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది 1వ తరగతిలో. శ్లోకాలు ఉంటాయి, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. పాఠాల వారీగా వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది. ఇరవై పాఠాలు ఉన్నాయి దీంట్లో ఫస్ట్ క్లాస్. ఈ విధంగా మనకు పుస్తకాలు, అన్ని పుస్తకాల్లో ఈ విధంగా కలర్ఫుల్ గా చక్కగా సంస్కృత మాధ్యమంలో మనకు దేవనాగరి లిపిలో ఈ యొక్క పుస్తకాలన్నీ కూడా అప్ టు 10th వరకు ఉంటాయి. తర్వాత సరళ అన్నాం కదా, సరళ నుంచి 10వ తరగతి వరకు ఏదైతే పుస్తకాలు ఉన్నాయో సరళ, సురస, సుగమ, సుబోధ, వీటిలో ప్రాంతీయ మాధ్యమంలో ఉంటాయి. ఉదాహరణకు తెలుగులో సరళ పుస్తకంలో సంస్కృతంలో ఉంటాయి బొమ్మలు, తర్వాత పక్కన తెలుగులో అర్థాలు ఉంటాయి కొన్ని ప్లేస్లలో. వేరే మీకు ఏది కావాలంటే ఆ భాషను మీరు తీసుకోవచ్చు. ఇవి స్కూల్ పుస్తకాలు. తర్వాత సంస్కృత భారతి, ఇప్పుడు ఏవైతే నేను సర్టిఫికేట్స్ అన్నానో ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ సంస్కృత భారతి ఇది గీతా సోపానము సంబంధించినటువంటి సర్టిఫికేట్. గీతా సోపానం అంటే భగవద్గీత సంబంధించిన కోర్స్ మనము 4 levels కోర్స్ చేస్తే ఒక్కొక్క లెవెల్ కి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఇది గీతా సోపానం సంబంధించినటువంటి సర్టిఫికేట్. తర్వాత సంస్కృత భారతి సంబంధించినటువంటి పుస్తకంలో సరళ పుస్తకం ఉంది కదా, సరళ అనే పుస్తకానికి ఈ విధమైనటువంటి సర్టిఫికేట్ వస్తుంది. సరళకు ఒక సర్టిఫికేట్, సుగమ, సురస, సుబోధ, ఈ 4 సర్టిఫికేట్స్ 4 పరీక్షలకు ఉంటాయి. పుస్తకం ఖరీదు మామూలుగా పుస్తకానికి 60 రూపాయలు ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి కొంత
ఎక్కువ ఉండవచ్చు, ఒక 80 రూపాయలు అలాగా. అంటే క్లాసెస్ టీచర్ని బట్టి అక్కడ ఉన్న ప్రాంతాన్ని బట్టి 60 నుంచి 80 రూపాయల మధ్యలో ఉంటుంది ఒక్కొక్క పుస్తకం. ఏది సరళ, సుగమ, సురస, సుబోధ. తర్వాత వీటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్, ఇప్పుడు ఈ సరళ సంబంధించినటువంటి సర్టిఫికెట్ నాకు సంబంధించింది, నాకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ నేను రాసినటువంటి పుస్తకం. తర్వాత సంస్కృత భారతి సంబంధించినటువంటి ప్రమాణ పత్రం, ఇది కూడా ఇది తెలంగాణకు సంబంధించినటువంటి సర్టిఫికేట్. తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సర్టిఫికేట్, ఏ స్టేట్ కి ఆ స్టేట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. తర్వాత సంస్కృత భారతి సంబంధించినటువంటి సరళ పరీక్ష సర్టిఫికేట్, ఇది కూడా స్టేట్ వైడ్ గా డివైడ్ అయిన తర్వాత తెలంగాణ సంబంధించినటువంటి సర్టిఫికేట్. మొదట చూపించింది కంబైన్డ్ గా ఉన్నప్పుడు, ఇది స్టేట్ డివైడ్ అయిన తర్వాత వచ్చిన సర్టిఫికేట్. తర్వాత ఇది కూడా సంస్కృత భారతి సంబంధించిన ప్రమాణ పత్రము. ఈ విధంగా మనకు సర్టిఫికేట్స్ ఉంటాయి. తర్వాత సంస్కృత భారతిలో నేను ఫస్ట్ లో మీకు చెప్పాను క్లాస్ జరిగినప్పుడు, మొదటగా నాకు ప్రథమ దీక్ష అనేటువంటి సంస్కృత కోర్స్ ని నేను చేయడం జరిగింది. ఆ కోర్సు సంబంధించింది రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, ఆ సంస్థ ఆధ్వర్యంలో 2004లో నా కోర్స్ కంప్లీట్ అయింది. నా మొదటి కోర్స్ కంప్లీట్ అయింది 2004లో. నేను ప్రథమ దీక్ష ముగించాను అనమాట. ప్రథమ దీక్ష అప్పట్లో 3 నెలల కోర్స్ ఉండేది. తర్వాత దాని తర్వాత ద్వితీయ దీక్ష 3 నెలల కోర్స్. అప్పట్లో ఇవి జరిగాయి, ప్రవేశ పరిచయ అప్పట్లో మనకు లేవు, ఈ స్కూల్ బుక్స్ కూడా లేకుండే. ఫస్ట్ మేము చేసింది ఈ ప్రథమ దీక్ష కోర్సు, తర్వాత ద్వితీయ దీక్ష. ఓకే, ఇవి దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్. తర్వాత ఇది సంస్కృత భారతి సంస్థ స్కూల్ కి సంబంధించినటువంటి పుస్తకాల సమాచారము. అర్థమవుతుందా, వినపడుతుందా సరిగ్గా? వీటికి సంబంధించినటువంటి యూట్యూబ్ లింక్ కూడా మీకు మళ్ళీ నేను పంపిస్తాను. మీరు రాసుకున్న వాళ్ళు రాసుకోండి. తర్వాత క్లియర్ గా ప్రతి ఒక్క పుస్తకము విత్ పిక్చర్ మీకు యూట్యూబ్ లింక్ వస్తుంది. చక్కగా మళ్ళీ మీరు నోట్ చేసుకోవచ్చు. మీకు ఇంట్లో నేను నా ఇంట్లో ప్రతి ఒక్క పుస్తకాన్ని నేను సెట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూపించిన స్కూల్ పుస్తకాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నేను చూపించబోయే పుస్తకాలన్నీ కూడా నా దగ్గర నేను రకరకాల కార్యక్రమాల్లో వచ్చినటువంటి పుస్తక సమాచారం ఏదైతుందో ప్రతి ఒక్కటి మాక్సిమం ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా కొనే ప్రయత్నం చేశాము. ఇప్పుడు కేవలం మీకు చూపించింది స్కూల్ పుస్తకాలకు సంబంధించినటువంటి సమాచారమే. ఎల్కేజీ నుంచి డిగ్రీ స్థాయి వరకు ఉన్నటువంటి పుస్తకాలు చూపించాము. భగవద్గీత పుస్తకాలు చూపించాము. డిగ్రీ లెవెల్ పుస్తకాలు అంటే డిస్టెన్స్ కోర్స్ అన్నమాట. పత్రాలయ ద్వారా సంస్కృతం అంటారు. ఇందులో కొంతమంది కూడా చెప్పారు, మేము కోర్సెస్ చేసామండి, రకరకాల కోర్సెస్ చేసాము, కొంతమంది బుక్స్ తీసుకొని పెట్టామండి, కానీ అంత ముందుకు వెళ్ళలేకపోయాము, ఇలా అలా చెప్పారు. మీకు ఇప్పుడు ఈ పుస్తకాల సమాచారం ఇస్తున్న ఉద్దేశం ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి పుస్తక సమాచారాన్ని చూస్తూ ఉండండి, ఓకేనా? తర్వాత సంస్కృత భారతి ఇంకా వేరే ఏమి పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. ఇవన్నీ కూడా నా ఆధ్వర్యంలో ఉన్న పుస్తకాలు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మీకు కొన్ని మాత్రమే చూపించడం జరుగుతుంది. అది నాకు అందుబాటులో మా ఇంట్లో నా లైబ్రరీలో ఉన్నటువంటి సంస్కృత పుస్తకాలు. సుగంధ మీరు కొనబోతున్నారు త్వరలో. సుగంధ ఇది స్టోరీ బుక్ అన్నమాట. చక్కగా చిన్న చిన్న కథల రూపంలో ఈ పుస్తకం ఉంటుంది. సుగంధ. శబ్దమంజరి అంటే మన శబ్దాలు ధాతువులు ఉంటాయి దీంట్లో. తర్వాత సైన్స్ ఇన్ సాంస్క్రిట్, వేదాల్లో ఉన్నటువంటి సైన్స్ ఏదైతుందో దాన్ని పుస్తక రూపంలో ఈ పుస్తకంలో పెట్టారు. దీంట్లో వేదాల్లో ఉన్నటువంటి సైన్స్ ను ప్రతి ఒక్క సూత్రాన్ని సంస్కృతంలో ఇంగ్లీష్ లో విత్ పిక్చర్ తో ఇస్తారు దీంట్లో. సైన్స్ ఇన్ సాంస్క్రిట్. తర్వాత కథలు, మాజాలస్య ముఖం దృష్టం. తర్వాత పత్రాలయం ద్వారా సంస్కృతం, మీకు ఇంతకుముందు చూపించింది పుస్తకం. దానికంటే ముందు ఈ విధంగా అప్పట్లో ఒక 12 పుస్తకాల సెట్ ఉండేది పత్రాలయం ద్వారా సంస్కృతం, చిన్న చిన్న లఘు పుస్తకాల రూపంలో. ఇలాంటివి 12 పుస్తకాలు కలిసి ఒక సెట్ ఉండేది. తర్వాత ఒక పుస్తకంగా చేశారు ఆ 12 పుస్తకాలని. తర్వాత మీరందరూ కూడా తాళపత్రాలు చూసి ఉండవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ గా నేను తయారు చేసినటువంటి తాటాకు తాళపత్రం అనమాట. అది ఇప్పుడున్న జనరేషన్ కి తాళపత్రాలు అంటే తెలియదు కదా, వారి కోసము మామూలుగా తాటాకుల్ని తీసుకొచ్చి చక్కగా దాన్ని రెడీ చేసి
వాటి మీద వివేకానంద స్వామి సంబంధించినటువంటి కొటేషన్స్ రాసే ప్రయత్నం చేసి ఇంకో ఈ విధంగా తాటాకులు ఉంటాయని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేశారు అనమాట. తర్వాత ఇవి కూడా కథల పుస్తకమే. పంచతంత్ర కథ, సంస్కృతంలో పంచతంత్ర కథలు. శిశు సంస్కృతం అంటే పిల్లల కోసము సంబంధించినటువంటి పుస్తకం శిశు సంస్కృతం. వదతు సంస్కృతం ఇది లఘు పుస్తకము, పాకెట్ బుక్. తర్వాత జోక్స్, సంస్కృతంలో జోక్స్ అన్నమాట. సంస్కృతంలో మనం జోక్స్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి హాసం అని చెప్పేసి కామెడీ బుక్ అన్నమాట. తర్వాత సుభాషా సోపానం, తర్వాత అభ్యాస దర్శిని ఇది హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ బుక్. తర్వాత సంభాషణ సందేశ ఇది మ్యాగజైన్ అండి. సంస్కృత భారతి నడిపిస్తున్నటువంటి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల వివరాలు ఈ సంభాషణ సందేశాల్లో వస్తూ ఉంటాయి. మంత్లీ మ్యాగజైన్ ఇది 1 మంత్ ఇయర్లీ వన్స్ మనం చందా కడితే మనకు పుస్తకము నెలవారీగా వస్తూ ఉంటుంది అనమాట. మనకు రకరకాల గ్రామర్ సంబంధించిన విషయాలు, కథలు, రకరకాల సమాచారం ఈ పుస్తకంలో ఉంటుంది. సంస్కృతంలో ఉంటుంది ఇది పూర్తిగా. తర్వాత సంస్కృత చిత్ర పదకోశ, బొమ్మల సహాయంతో సంస్కృత పదాలు ఉంటాయి దీంట్లో. బొమ్మల సహాయంతో సంస్కృతంలో పదాల యొక్క పరిచయం ఉంటుంది. చిత్ర పదకోశ. తర్వాత భారతీయ వైజ్ఞానిక పరంపర, మన యొక్క సైన్స్, మన యొక్క ఋషులు ఏ విధంగా సైన్స్ ని వెలికి తీసి మనకు అందించారో ఆ పూర్తి వివరాలు దీంట్లో ఉంటాయి. తర్వాత అభ్యాస దర్శిని ఇది కూడా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ బుక్. మన దశదిన శిబిరంలో చెప్పే అన్ని బిందువులు దీంట్లో ఉంటాయి. తర్వాత భాషా ప్రవేశ ఇది 3 నెలల కోర్సు, ప్రస్తుతం జరుగుతున్న కోర్సు ఇదే. తర్వాత బాల కథ స్రవంతి ఇది కథల పుస్తకం పిల్లలకి. ఇవన్నీ కూడా మా పిల్లల కోసం కొనిపెట్టడం జరిగింది. తర్వాత సైన్స్ ఇన్ సాంస్క్రిట్ కొత్త పుస్తకం ఇది వర్షన్. తర్వాత బాల కథ స్టోరీ బుక్. బోధ కథ ఇది కూడా స్టోరీ బుక్. బాల నాట్యవల్లరి ఇది కూడా కథల పుస్తకమే. తర్వాత సంస్కృత వ్యవహార సహస్రి, మొదట సంస్కృతానికి కొంచెం పెద్ద పుస్తకం ఇది. మీకు PDF పంపించింది ఈ పుస్తకమే, వ్యవహార సహస్రి, సంస్కృత వ్యవహార సహస్రి. తర్వాత ద్రౌ భ్రాతరౌ కథల పుస్తకం ఇది. బెంగళూరుకి అఖిల భారత శిక్షణ కార్యక్రమం వెళ్ళినప్పుడు తీసుకున్నాం ఇవి కథల పుస్తకాలు. ఇప్పుడు మీకు చూపించేవి ద్రౌ భ్రాతరౌ. తర్వాత చత్వారః శిష్యాః కథ ఇది కూడా కథల పుస్తకము. తర్వాత అభ్యాస పుస్తకం ప్రాక్టీస్ బుక్, ఇది హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ బుక్. మనకి దశదిన శిబిరంలో చెప్పే బిందువులు ఇందులో కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత విభక్తి వల్లరి, మనం షష్ఠి విభక్తి చెప్పుకున్నాం క్లాస్ లో. అలాగే ప్రథమ, ద్వితీయ, తృతీయ నుంచి సప్తమి విభక్తి వరకు ఈ యొక్క పుస్తకంలో ఉంటాయి విభక్తి వల్లరి. తర్వాత బాల కేంద్రం, సంస్కృత భారతి ద్వారా నిర్వహించేటువంటి బాల కేంద్రము నిర్వహించాలనుకునే వాళ్లకు మా సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి ఈ పుస్తకాన్ని అప్పచెప్తాం. దీంట్లో ఒక సంవత్సరంలో నిర్వహించేటువంటి బాల కేంద్రాలు వారానికి ఒకటి చొప్పున సిలబస్ ఉంటుంది. ఏ వారం ఏమి తీసుకోవాలి అని ఇందులో ఉంటాయి విషయాలు. తర్వాత సందేశ సంస్కృతం అంటే లెటర్స్, సంస్కృతంలో లెటర్స్ ని ఏ విధంగా రాయాలి అనేది సందేశ సంస్కృతం అనేటువంటి పుస్తకంలో సమాచారం ఉంటుంది. తర్వాత సుగంధ చూశారు కదా. తర్వాత ఇంగ్లీష్ సాంస్క్రిట్ డిక్షనరీ, ఇంత ముందుకు అడిగారు ఒకరు. ఇంగ్లీష్ సాంస్క్రిట్ డిక్షనరీ అంటే ఒక పదం ఇంగ్లీష్ లో ఉంటుంది, సంస్కృతంలో ఉంటుంది. ఇది ఏమంటారు, డిక్షనరీ అన్నమాట, సంస్కృత డిక్షనరీ. తర్వాత సంస్కృతంలో చందమామ పుస్తకము అంటే వేరే సంస్థ ద్వారా ఉన్నటువంటి, సంస్కృతంలో కూడా చందమామ పుస్తకం ఉంది మీకు చూపించడం కోసం. ఇది సంస్థది కాదు, చందమామ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏర్పాటు చేసింది సంస్కృత భాషలో. తర్వాత ఇండియన్ ట్రెడిషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ టెక్నాలజీ, రసాయన శాస్త్రము సంబంధించినటువంటి ఎంతో ప్రావీణ్యత చెందినటువంటి భారతదేశం మనది. ప్రపంచము కెమిస్ట్రీ అనేది, రసాయన శాస్త్రం తెలియక ముందుకి మన దగ్గర ఎన్నో విశ్వవిద్యాలయాలు ఈ రసాయన శాస్త్రం మీద పరిశోధన చేశారు. నాది MSc కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కాబట్టి రసాయన అనుబంధంగా
ఈ పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది ఒక సందర్భంలో. తర్వాత రస ప్రశ్న, ఇందులో చాలా లఘు లఘు ప్రశ్నలు ఉంటాయి, సంస్కృతంలో సమాధానాలు కూడా ఉంటాయి. రస ప్రశ్న. తర్వాత సంస్కృత భారతి ఆధ్వర్యంలో కర్ణాటక నగరంలో సంస్కృత పుస్తక అధివేశనం జరిగింది. సంస్కృత పుస్తక అధివేశనం, దానికి సంబంధించినటువంటి ఒక బ్రోచర్ ఇది. ఇది మ్యాగజైన్ సంభాషణ సందేశ. తర్వాత సులేఖావళి, హ్యాండ్ రైటింగ్ బుక్. ఇది పిల్లలకు పెద్దలకు హ్యాండ్ రైటింగ్ లెటర్స్ కోసం. తర్వాత తిరుపతి దేవస్థానం వాళ్ళు సంస్కృతంలో రిలీజ్ చేస్తున్నటువంటి సప్తగిరి మంత్లీ మ్యాగజైన్, ఇది సంస్కృతంలో వస్తుంది. తర్వాత మేము ఎప్పుడైనా వివాహాలు జరిగినప్పుడు మా యొక్క కార్యకర్తలవి ఈ సంస్కృతంలోనే పూర్తిగా తెలుగు లిపిలో సంస్కృత మాధ్యమంలో వివాహ పత్రికలు కొట్టిస్తుంటాం. నా వివాహ పత్రిక కూడా మనం మామూలుగా ఏం చేస్తాం, ఒకవైపు ఇంగ్లీషు ఒకవైపు తెలుగు పెడతాం. మేమేం చేస్తాము, ఒకవైపు తెలుగు ఒకవైపు సంస్కృతంలో పూర్తిగా వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక ఇది ఉంది కదా, ఇందులో ఉండే సమాచారం అంతా కూడా సంస్కృతంలో ఉంటుంది. అంటే మధ్య మధ్యలో ఇక్కడ ఉంటుంది చూడండి. ఉదాహరణకు శ్రీ సింధు అజిత్ కుమార్ రెడ్డి సింధు, వీరిద్దరికి వివాహం. ఇది నామ్న అజిత్ కుమార్ రెడ్డి ఇది నామ్న వరస్య వివాహ మహోత్సవం చిరంజీవిన్య లక్ష్మీ సౌభాగ్యవత్యా సింధు ఇది నామ్న వద్య. ఇలా పూర్తిగా సంస్కృతంలోనే సంస్కృత పత్రిక వివాహ పత్రిక కొట్టడం జరుగుతుంది అనమాట. అంటే సంస్కృతం కూడా వాడుతున్నారా అనే విషయం జనాలకు తెలియడంలో ఉద్దేశం అనమాట, సంస్కృత వివాహ పత్రిక. తర్వాత ఇది వరల్డ్ సాంస్క్రిట్ బుక్ ఫేర్ అన్నాను కదా, 2011లో జరిగింది. ఇది జనవరి 7 నుంచి 10 వరకు చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఇది, దానికి సంబంధించినటువంటి బ్రోచర్. తర్వాత అఖిల భారత అధివేశనము అని చెప్పేసి సంస్కృత భారతి ఆధ్వర్యంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి కార్యకర్తల సమ్మేళనం అన్నమాట. ఓకే, ఇది ఆల్ ఇండియా కన్వెన్షన్ అంటారు. అదే కన్వెన్షన్ గత డిసెంబర్లో ఢిల్లీలో జరిగింది. అంత ముందుకు ఇది ఉడిపికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. ఇది 2017 ఉడిపిలో జరిగింది. తర్వాత 2020లో మనకు ఢిల్లీలో జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధివేశనం ఉంటుంది అనమాట. తర్వాత ఇవి స్టిక్కర్స్. మామూలుగా మీకు ఏమైనా వస్తువులు ఉంటే కనుక సంస్కృతంలో ఉన్నటువంటి ఈ స్టిక్కర్స్ ని ఆ వస్తువుల మీద అంటిస్తే చూసిన ప్రతిసారి ఏం చేస్తాం, మనము అవి చదువుతూ నేర్చుకుంటాం. ఇప్పుడు కర్తరి అనేది ఉంది, కర్తరి మీద చిన్న స్టిక్కర్ అతికిస్తే చూసిన ప్రతిసారి ఇది ఏముంటాం సంస్కృతంలో, కర్తరి. అలా అంటూ మనం నోటికి వచ్చేస్తుంది అనమాట ఈ స్టిక్కర్స్. ఇది తర్వాత విజన్ అండ్ రోడ్ మ్యాప్. సంస్కృత భారతి సంస్థను రాబోయే 20 సంవత్సరాల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి ప్రస్తుతం మోడీ గారి గవర్నమెంట్ ఒక ప్రణాళిక రిలీజ్ చేసింది. ఇంటర్నల్ గా చాలా వర్క్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక బ్రోచర్ ఇది, విజన్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ 10-year పర్స్పెక్టివ్ ప్లాన్. 10 సంవత్సరాల ప్లాన్ ఇది ప్రస్తుతాన్ని మాకు ఇవ్వడం జరిగింది అనమాట. రాబోయే రోజుల్లో ఏ విధంగా సంస్కృతాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని. తర్వాత ఇది ఒక పత్రిక, ఇది నెలవారీ పత్రిక. 2 నుంచి 4 పేపర్లు ఉంటాయి. తెలుగు మాధ్యమంలో సంస్కృత పత్రిక భాగ్యనగరం నుంచి రిలీజ్ అవుతుంది ఇది. తర్వాత సంస్కృత భారతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, చాలా కార్యక్రమాలు ఉంటాయి. అందులో మీరు ప్రస్తుతం చూస్తుంది దశదిన శిబిరం అనేది. లక్ష్యాలు ఏమున్నాయి, సంస్కృత భారతికి సంబంధించిన లక్ష్యాలు ఇవి కూడా. తర్వాత ఇవి పోస్టర్స్, ఇవి మామూలుగా మన ఇంట్లో తగిలించుకోవచ్చు. ఇవి శుభాకాంక్షలు ఏ విధంగా చెప్తాము సంస్కృతంలో చూడండి. నమస్కార, నమస్కారం, నమస్తే, నమస్తే, హరి ఓం, హలో. తర్వాత శ్రీమాన్, మాన్యే, సర్, మేడం, ధన్యవాద, ధన్యవాదం. ఇది మనం చెప్పుకున్నాం కదా, ఇది ఒక పోస్టర్ ఇది. తర్వాత వదతు సంస్కృతం, భవతః నామ కిం, భవత్యాహ నామ కిం, ఆగచ్చతు, ఉపవిశతు. ఇవి మన ఇంట్లో వేలాడదీస్తే పిల్లలు చూస్తూ నేర్చుకుంటారు కదా. రకరకాల పోస్టర్స్ ఏవేవో పెడుతుంటారు. ఇవి వేలాడదీసి పెట్టడం వల్ల అందరికీ సులువుగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది భోజనం సంబంధించినటువంటి పోస్టర్. భోజనం దగ్గర కూర్చున్నప్పుడు రోజు చూస్తూ ఉంటే భోజనార్థం ఆగచ్చతు, భోజనానికి రండి, పరివేశయతు, వడ్డించండి, పర్యాప్తం, చాలు,
స్వల్పం స్వీకరోతు, కొద్దిగా తీసుకోండి. ఇలా పోస్టర్స్ ఉద్దేశం ఏంటంటే తొందరగా చూసి నేర్చుకోవడంలో ఉద్దేశంలో భాగంగా ఈ పోస్టర్స్. ఇవి సంస్కృత భారతి సంబంధించినటువంటి నా దగ్గర లభ్యమయ్యే పుస్తకాలు. ఇవి నా పుస్తక లైబ్రరీలో ఉన్నాయి. ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. నేను 2004 నుంచి ఇప్పటి వరకు ఉన్న పుస్తకాలు ఇంకా కొన్ని వేరే ఉన్నాయి. మీకు ఇన్ని మీరు కొనాలని కాదు, మొదట చూపించిన పుస్తకాలు ఏవైతే స్కూల్ పుస్తకాలు అప్ టు డిగ్రీ, అవి మీరు వాడుకోవచ్చు చక్కగా. ఎప్పుడైనా మీరు సంస్కృత భారతి కార్యాలయం, ఇప్పుడు ప్రజెంట్ మణికొండ కార్యాలయం వెళ్ళినప్పుడు కానీ, లేదంటే రాబోయే రోజుల్లో మీరు సంస్కృత భారతి సంబంధించినటువంటి శిబిరాల్లో పాల్గొన్నప్పుడు కానీ ఈ పుస్తకాలను చక్కగా తీసుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. నాకు సుధాకర్ గారు వీళ్ళు అడుగుతున్నారు పుస్తకాలు కావాలి అని. ఎలాగా వీటిని ఎలా తీసుకోవాలి ఏంటి అంటే, మీకు ఒక సెట్ పుస్తకాలను నేను నేమ్స్ మెసేజ్ చేస్తాను. ఒక 10 నుంచి 11 పుస్తకాల సెట్ ఉంటుంది. అందులో ప్రవేశ పుస్తకం ఏదైతుందో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన పుస్తకం కూడా ఉంటుంది. అందులో స్కూల్ పుస్తకాలు కాదు నేను చెప్పేది. 11 పుస్తకాల సెట్ లో అందులో వదతు సంస్కృతము, వ్యవహార సహస్రి, తర్వాత ఇంకా ఈ అభ్యాస పుస్తకము, తర్వాత ప్రవేశ, ఇలా 11 పుస్తకాల సెట్ ఉంటుంది. మొత్తం సెట్ కలిసి ఆ పుస్తకాల యొక్క ఖరీదు, తర్వాత వాటి యొక్క పుస్తకాల వివరాలు మొత్తం కలిసి మీకు మెసేజ్ వస్తుంది. ఓకే, అవి మీరు తీసుకుంటే కనుక మీకు రాబోయేటువంటి సాప్తాహిక మేళనం అంటున్నాం కదా, ప్రజెంట్ జరుగుతుంది ప్రతి మంగళవారం. అప్పుడు ఏం చేస్తాము, ఈ దశదిన శిబిరము, పంచదశ దిన శిబిరం తర్వాత మనం ఈ బిందువులను ఏవైతే చెప్పామో తర్వాత కొంచెం అడ్వాన్స్ అన్నమాట. ఆ పుస్తకాల ఆధారంగా ఈ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. వాటిలో మనము ఇంకా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకు ఆ పుస్తకాల ఆధారంగా మనం వెళ్ళవచ్చు. ఇవి పుస్తకాలకు సంబంధించినటువంటి సమాచారము. తర్వాత ప్రథమ దీక్ష నేను అప్పుడు చేశానన్నాను కదా, ప్రథమ దీక్ష మేము చేసిన మొదటి కోర్సు పుస్తకాలు 5 సెట్ ఉండేవి అప్పట్లో. 5 పుస్తకాల సెట్ కేవలం 200 రూపాయలు. తర్వాత ఈ పుస్తకాలు ఈ ప్రథమ దీక్షలో 5 పుస్తకాలుగా ఇచ్చి మాకు అప్పుడు నేర్పించడం జరిగింది. ప్రస్తుతం ఈ పుస్తకాలు కూడా కోర్సు 3 నెలల కోర్సు జరుగుతుంది. ప్రథమ దీక్ష అంటారు. మేము చేసింది ఈ 5 పుస్తకాల సెట్టే. ఫస్ట్ ప్రథమ దీక్ష, వాక్య విస్తార, పరిశిష్టం, వాక్య వ్యవహార, వర్ణమాల, సంభాషణం. మన ఈ సంస్కృత దశదిన శిబిరంలో వాడుతున్న అన్ని బిందువులు ఆ పుస్తకాల్లో ఉంటాయి అన్నమాట. మీరు చాలా మంది నోట్స్ రాసుకుంటుంటే నేను మొదట్లో అన్నాను వద్దు, అన్ని పుస్తకాల్లో రెడీగా మీకు పిక్చర్స్ ఉంటాయి, మీరు అనవసరంగా రాసుకొని సమయం వృధా చేసుకోకుండా. ఎందుకు చెప్పామంటే ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి పుస్తకాలు, మీరు చక్కగా వాటిని చూస్తే అర్థమైపోతుంది. విత్ పిక్చర్స్, వర్క్ బుక్ తో సహా ఉంటాయి. ఓకేనా, ఇవి పుస్తకాల సమాచారం. తర్వాత సంస్కృతంలో గీత సంస్కృతం పాటల పుస్తకాలు. గీత సంస్కృతం, గేయ సంస్కృతం, గీత సంస్కృతం. ఇది గీత సంస్కృతము, ఈ గేయ సంస్కృతం, ఇవి 2 దేవనాగరిలో ఉంటాయి. తర్వాత ఈ గీత సంస్కృతం పుస్తకము తెలుగు లిపిలో ఉంటుంది. మనకు పాటల మీద కొంచెం ఆసక్తి ఉంది, నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఈ పుస్తకాలు, ఇప్పుడు మీకు ఏదైతే పుస్తకాల సెట్ అన్నానో అందులో ఈ గీత సంస్కృతం సంబంధించిన పుస్తకాలు కూడా ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనము సంస్కృత పుస్తకాలు చూసాము. ఇప్పుడు స్కూల్ పుస్తకాలు చూసాము, తర్వాత సర్టిఫికేట్స్ చూసాము, తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ సంబంధించిన పుస్తకాలు లోపల ఏముంటుంది అనే సమాచారాన్ని కూడా చూడడం జరిగింది. ఇది పుస్తక సమాచారము. దీని మీద ఇప్పుడు చెప్పినంత వరకు మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి చేయి చూపిస్తే నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను, వారు అడగవచ్చు. ఇక్కడ మీకు 11 పుస్తకాలు సెట్ కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తున్నాయి కదా. దీంట్లో 11 పుస్తకాలు ఒక గ్రూప్ గా చేయడం జరిగింది. ఆన్లైన్ క్లాసెస్ కానీ రెగ్యులర్ క్లాసెస్ కానీ చేసినప్పుడు ఒక దశదిన శిబిరం చేసిన తర్వాత
ఈ పుస్తకాలు మనకు దగ్గరగా ఉంటే అభ్యాసం కోసం ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి. ఇవి ఏంటి ఒకసారి చూడండి. మొదట ఉన్నటువంటి పుస్తకము ప్రవేశః, దీన్ని పోస్టల్ కోచింగ్ పుస్తకము అంటారు, లేదా పత్రాలయం ద్వారా సంస్కృతము పుస్తకం అంటారు. ఇది నిన్న మీకు చూపించిన పుస్తకాల్లో ప్రవేశః, పరిచయ, శిక్ష, కోవిద 6 months కోర్స్ పుస్తకం. ఇది పుస్తకం ఖరీదు 300 రూపీస్. తర్వాత రెండో పుస్తకం వచ్చేసి అభ్యాస పుస్తకము. అభ్యాస పుస్తకం అంటే మన దశదిన శిబిరంలో ఏవైతే విషయాలు చెప్పుకున్నామో బిందువులు, అవన్నీ కూడా ఈ అభ్యాస పుస్తకంలో ఉంటాయి. ప్రాక్టీస్ కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. వర్క్ బుక్ లాగా ఉంటుంది అభ్యాస పుస్తకం. తర్వాత వదతు సంస్కృతము లఘు పుస్తకం, ఇది పాకెట్ బుక్. తర్వాత వ్యవహార సహస్రి, వదతు సంస్కృతానికి నెక్స్ట్ బుక్కే వ్యవహార సహస్రి, మీకు PDF పెట్టాము వ్యవహార సహస్రి. తర్వాత గీత సంస్కృతం వచ్చేసి పాటలకు సంబంధించినటువంటి పుస్తకము. సుగంధ స్టోరీ బుక్, కథలు ఉంటాయి దీంట్లో. తర్వాత ప్రారంభిక, దీంట్లో చాలా శ్లోకాలు ఉంటాయి. జన్మదినానికి సంబంధించినటువంటి శ్లోకము, తర్వాత విషెస్ ఏ విధంగా చెప్పాలి, తర్వాత వివిధ రకాలైనటువంటి సంవత్సరాలు, తెలుగు సంవత్సరాలు, సంస్కృత సంవత్సరాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ విషయాలు ప్రారంభిక అనే పుస్తకాలు ఉంటాయి, చిన్న పుస్తకం. తర్వాత శబ్ద మంజరి, దీనిలో శబ్దాలు ధాతువులు ఉంటాయి. తర్వాత సులేఖావళి హ్యాండ్ రైటింగ్ బుక్, ఇది ఇందులో లెటర్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. తర్వాత గేయ సంస్కృతం, ఇది గీత పుస్తకం అంటే పాటల పుస్తకం ఇది కూడా. తర్వాత విభక్తి వల్లరి, ఇందులో వ్యాకరణ అంశాలు అంటే ఇందులో ప్రథమా విభక్తి, ద్వితీయ, తృతీయ అలా మొత్తం 7 విభక్తుల యొక్క వివరాలు ఈ విభక్తి వల్లరిలో ఉంటాయి. ఇది మొత్తం కలిసి 11 పుస్తకాల సెట్ అన్నమాట. వీటిని నేను మళ్ళీ ఒకసారి పుస్తకాలు చూడండి. దీంట్లో వదతు సంస్కృతం ఈ విధంగా ఉంటుంది, పాకెట్ బుక్ ఇది. ఓకే, ఇది వదతు సంస్కృతం పాకెట్ పుస్తకము. మనం జేబులో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు చక్కగా చూసుకొని ఇందులో ఉన్నటువంటి విషయాలు చదువుకోవచ్చు. దీంట్లో మన మామూలుగా టేబుల్స్ ఉంటాయి, వాక్యాలు ఉంటాయి. టేబుల్స్ అంటే ఏంది, మనం మొదటిలో చూసాం ఆహార పదార్థాలు ఒక టేబుల్, మామూలు పుల్లింగాలకు సంబంధించిన టేబుల్ ఒకటి, జంతువులకు సంబంధించిన టేబుల్ ఒకటి, వృక్షాలకు సంబంధించిన టేబుల్ ఒకటి, బట్టలకు సంబంధించినటువంటి టేబుల్ ఒకటి, ఇలా రకరకాలుగా మనకు టేబుల్స్ ఉంటాయి. దాంతోపాటు వాక్య నిర్మాణం కూడా ఉంటుంది. లఘు పుస్తకం ఇది వదతు సంస్కృతం. తర్వాత దీనికి నెక్స్ట్ పుస్తకం వచ్చేసి వ్యవహార సాహస్రి అంటారు, సంస్కృత వ్యవహార సాహస్రి. దీంట్లో మనకి వదతు సంస్కృతానికి నెక్స్ట్ అడ్వాన్స్ పుస్తకం అన్నమాట. దీంట్లో కొన్ని ఎక్కువ వాక్యాలు ఉంటాయి. మీకు ఆల్రెడీ ఈ పుస్తకాన్ని PDF పంపించడం జరిగింది, వ్యవహార సాహస్రి. తర్వాత గేయ సంస్కృతం, దీంట్లో దేవనాగరి లిపిలో మనకు సంస్కృత పాటలు ఉంటాయి అన్నమాట. దేవనాగరిలో సంస్కృత పాటలు ఉంటాయి. తర్వాత గీత సంస్కృతం, ఇందులో కూడా సంస్కృత గీతాలు ఉంటాయి. తర్వాత విభక్తి వల్లరి, దీంట్లో ఇక్కడ చూపించారు ప్రథమ, ద్వితీయ, తృతీయ, పంచమి, సప్తమి, షడ్, తర్వాత సంబోధన విభక్తులు మొత్తం కూడా ఉదాహరణలతో సహా మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క లెసన్ రూపంలో విభక్తులు చెప్పడం జరిగింది. మీకు కేవలం షష్ఠి విభక్తి పరిచయం చేశాము. తర్వాత ద్వితీయ విభక్తి ఏది దినచర్య చేసినప్పుడు ద్వితీయ విభక్తి కూడా చెప్పడం జరిగింది అలాగా. తర్వాత పత్రాలయం ద్వారా సంస్కృతం, ఇది పోస్టల్ పుస్తకం. ప్రవేశ, ఇక్కడ చూడండి ప్రవేశ, ఈ పుస్తకము మనకు 300 రూపీస్ పుస్తకం ఖరీదు ఇది. తర్వాత దీనికి ఎగ్జామ్ ఫీజు ఇందులోనే, తర్వాత దీని క్లాసెస్ ఆన్లైన్ లో జరుగుతాయి. తర్వాత మనకు సర్టిఫికెట్ కూడా దీనిలోనే 300 రూపీస్ లో. తర్వాత సులేఖావళి హ్యాండ్ రైటింగ్ పుస్తకం, దీంట్లో లెటర్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటాయి అన్నమాట, హ్యాండ్ రైటింగ్ బుక్. తర్వాత సుగంధ, చిన్న కథల పుస్తకము, ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క కథ ఉంటుంది. దీంట్లో దేవనాగర్లోనే ఉంటాయి పుస్తకాలన్నీ కూడా. తర్వాత ప్రారంభిక, శ్లోకాలు ఉంటాయి దీంట్లో, చక్కగా శ్లోకాలు. తర్వాత సంస్కృత గీతాలు కూడా ఉంటాయి దీంట్లో. తర్వాత
ప్రార్థనా గీతము, తర్వాత ధాతువులు, క్రియా శబ్దాలు అన్ని కూడా చక్కగా పాకెట్ పుస్తకం, ఇది కూడా మనం జేబులో పెట్టుకొని ఈ వీటిని అన్నిటిని కూడా మనము సాప్తాహిక మేళనం అంటే వారానికి ఒక క్లాస్ చెప్తాం కదా, ఆ క్లాస్ లో ఈ పుస్తకాలను అన్నిటిని కూడా మనము అభ్యాసం చేయిస్తున్నాం ఇప్పుడు జరిగేటువంటి బ్యాచ్ లో. మీ దగ్గర ఈ పుస్తకాలు అందుబాటులో ఉంటే కనుక మీరు కూడా వీటికి సాధన చేయవచ్చు. తర్వాత శబ్ద మంజరి, దీంట్లో శబ్దాలు, ధాతువులు, పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలు, తర్వాత ధాతువులు అన్ని కూడా చక్కగా టేబుల్స్ రూపంలో ఈ పుస్తకంలో ఉండడం జరుగుతుంది, శబ్ద మంజరి. తర్వాత అభ్యాస పుస్తకం. అభ్యాస పుస్తకం అంటే ఏంటి? ఇది దీంట్లో మనం ఏదైతే దశదిన శిబిరంలో వాడిన బిందువులన్నీ కూడా ఉదాహరణ రూపంలో ఇక్కడ ఉంటాయి. తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేయడం కోసము క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మనము క్లాస్ ని చేసుకుంటూ ఈ పుస్తకాన్ని, ఇది కూడా వారంలో జరిగేటువంటి ఒక రోజు క్లాస్ లో ఈ పుస్తకాలను పరిచయం చేయడం జరుగుతుంది. ఇవన్నీ నిజానికి ఓన్ గా చదువుకునే పుస్తకాలు. ఈ పుస్తకాలన్నీ కూడా కొంత దేవనాగరి చదవగలిగిన వాళ్ళు ఓన్ గా చదువుకునే పుస్తకాలు. కాకుంటే మేము వీలైన కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే కొంత సమయాన్ని తీసుకొని కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ పుస్తకాలను వాళ్ళు ఇప్పించేసి వాళ్ళకు కొంత అభ్యాసం చేయించడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ప్రతి మంగళవారం సాయంత్రము గత అక్టోబర్ లో జరిగిన బ్యాచ్, అలాగే నవంబర్ లో జరిగిన బ్యాచ్ వాళ్ళకు సాప్తాహిక మేళనం జరుగుతుంది. మీ శిబిరం అయిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఒక రోజు సాప్తాహిక మేళనము టైం అవన్నీ ఇచ్చేసి మీకు కూడా వారానికి ఒక క్లాస్ చొప్పున క్లాస్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇవి ఇప్పుడు నేను చేయించినటువంటి 11 పుస్తకాల సెట్. తర్వాత మరి ఎలా వీటిని తీసుకోవాలి అంటే మీకు ఇక్కడ ఒక ఫామ్ లింక్ ఇవ్వడం జరిగింది, గూగుల్ ఫామ్. ఇదే పుస్తకాల కింద ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్ ని కనుక మనం ఓపెన్ చేస్తే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ని మనం నింపితే సరిపోతుంది. దానికంటే ముందు ఏం చేయాలంటే మీరు ఇక్కడ మీకు ఒక నెంబర్ ఉంది, గూగుల్ నెంబర్, గూగుల్ పేకి సంబంధించినటువంటి నెంబర్. ఇప్పుడు నేను చెప్పే వివరాలు కేవలము భారతదేశంలో ఉన్న వాళ్ళకి మాత్రమే, విదేశాల్లో ఉన్న వాళ్ళకి సపరేట్, వీళ్ళకి కాదు. ఇప్పుడు నేను చెప్పే వివరాలు అంటే పోస్టల్, తర్వాత బుక్స్ పంపించడం, ఈ ప్రాసెస్ అంతా దేశంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాల్లో ఉన్న అందరికీ వర్తిస్తుంది. కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళ ప్రాసెస్ వేరే. కాబట్టి సుధాకర్ గారు, తర్వాత శ్రీనివాస్ గారు దృష్టిలో పెట్టుకోండి, మీరు కేవలం వినండి వీటి గురించి. అయితే ఈ గూగుల్ నెంబర్ కి మనము గూగుల్ పే చేయాల్సి ఉంటుంది. ఎంత వీటికి అంటే ఈ 11 పుస్తకాల మొత్తాన్ని కలిసి పోస్టల్ ఛార్జీతో కలిపి 680 రూపాయలు. అంటే పుస్తకాల ఖరీదు 680 రూపాయలు, పోస్టల్ ఛార్జ్ అనమాట. మొత్తం కలిసి 680 రూపాయలు. దీనికి గూగుల్ పే చేస్తే సరిపోతుంది. లేదా మనకి ఫామ్ ఓపెన్ చేసి అందులో బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్ ఇవన్నీ ఉంటాయి. సంస్కృత భారతి భాగ్యనగరం సంబంధించినటువంటి అడ్రస్, దానికి మీరు గూగుల్ పే లేదా IFSC ద్వారా మనం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. చేసిన తర్వాత అందులో మీ ID నెంబరు, తర్వాత ఫామ్ లో మీ యొక్క అమౌంట్ అనేది యాడ్ చేయాలి. ఆ ఫామ్ ఎలా నింపాలనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది ప్రాసెస్. ఇది 680 రూపాయలకు సంబంధించినటువంటి పుస్తకాలు. ఇందులో మీరు అన్ని కొనుక్కోవాలా, ఒక్కొక్కటే కొనుక్కోవాలా, లేదంటే కొన్నే కొనుక్కోవాలా అంటే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈజీగా ఉండడం కోసము తక్కువ ధరలో 11 పుస్తకాలను ఒక సెట్ గా చేసి పెట్టడం జరిగింది. 600 రూపాయలు, 80 రూపాయలు పంపిస్తే మీకు ఆటోమేటిక్గా ఆ పుస్తకాలు మొత్తం కూడా పోస్ట్ లో మీ ఇంటికి వచ్చేస్తాయి. ప్రాంతాన్ని బట్టి 2 రోజుల నుంచి 4 రోజుల సమయం పడుతుంది. ఇది విషయం. తర్వాత ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి, ఈ పుస్తకాల ఆధారంగా మీకు తర్వాత జరిగేటువంటి క్లాసెస్ జరగబడతాయి. మనకు హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ వచ్చేసి బ్రహ్మ విద్యా కుటీర్ నియర్ గోల్డెన్ టెంపుల్, పుప్పాలగూడ, సెక్రటరీ కాలనీ, మణికొండలో స్టేట్ మొత్తానికి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంది. మణికొండలో ఈ కార్యాలయం ఉంటుంది హైదరాబాద్ లో. తర్వాత ప్రాసెస్ ఏంటి, ఇక్కడ మీకు మెసేజ్లు చెప్పాను నేను. ఫస్ట్ మీరు గూగుల్ పే లేదా సంస్కృత భారతి బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ పంపించాలి. ID నెంబర్ ని రాసి పెట్టుకోవాలి. తర్వాత గూగుల్ ఫామ్ లో అడిగిన వివరాలన్నీ నింపుతూ ID నెంబర్, అమౌంట్ వేస్తే మీకు పుస్తకాలు వస్తాయి. ఇది దీనికి సంబంధించిన విషయం. తర్వాత నెక్స్ట్ స్కూల్ బుక్స్. స్కూల్ బుక్స్ మరి అందరికి కావాలా వద్దా అనేది మీ చాయిస్. అది ఈ పుస్తకాలన్నీ కూడా దాదాపు ఎన్ని పుస్తకాలు ఇక్కడ ఉన్నవి,
13 పుస్తకాలండి. ఎల్కేజీ నుంచి మొదలు పెడితే నిన్న మీకు చూపించిన పుస్తకాలు సుఖద వరకు 13 పుస్తకాలు. మొత్తం 13 పుస్తకాలకు వచ్చేసి టోటల్గా 770 రూపాయలు పుస్తకాలకి, తర్వాత 130 రూపాయలు పోస్టల్ ఛార్జ్, మొత్తం కలిసి 900 రూపాయలు అవుతుంది. ఇది కావాల్సిన వాళ్ళు మీ చాయిస్. అది కూడా స్కూల్ బుక్స్ కావాలి మా పిల్లలకు, లేదా మేము కూడా నిన్న అడిగారు ఒక మహోదయ్ బేసిక్ నుంచి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే మీ చాయిస్. అది ఈ పుస్తకాలు ఈ స్కూల్ పుస్తకాలు ఇవన్నీ కూడా మామూలుగా స్కూల్లో ఉన్నటువంటి పిల్లల కోసం తయారు చేయబడినవి. బేసిక్ గా ఉన్న ఎవరికైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. వీటికి సపరేట్ క్లాసెస్ అంటూ ఏమి ఉండవు, మీరు ఓన్ గా చదువుకోవాల్సిందే. ఇవన్నీ కూడా ఇవి 900 రూపాయలు. ఈ 900 పుస్తకాలను ఏమంటారంటే సెట్ ఏ పుస్తకాలు అంటారు. తర్వాత ఇప్పుడు మొదట చూపించినటువంటి పుస్తకాలను ఏమంటారంటే సెట్ బి పుస్తకాలు అంటారు. సెట్ బి. ఇప్పుడు చూపించింది సెట్ ఏ. ఈ రెండు పుస్తకాలను ఎవరు ఏ సెట్ కావాలనుకున్నా ఆ సెట్ ని వివరాలను ఫామ్ లో నింపితే సరిపోతుంది. ఫామ్ లో నింపి ఆ వివరాలను ఇవ్వాలి. ఫామ్ ని ఎలా నింపాలి ఏంటి అనే విషయాన్ని నేను మళ్ళీ మీకు ఇప్పుడు చూపిస్తాను. శ్రీనివాస్ గారు ఉన్నారా సిద్ధంగా? ఏది ఓపెన్ చేయాలి, మీద అమ్మాయి దగ్గర? మీ దగ్గరేనా? ఒకసారి ఓపెన్ చేయండి. నమస్కారం మహోదయ్. నమస్కారం. ఫామ్ ఓపెన్ చేసి స్క్రీన్ షేర్ చేయండి మహోదయ్. కనిపిస్తుందా ఫామ్? ఓకే, కనిపిస్తుందండి. ఇక్కడ రిజిస్టర్ ఫర్ సంస్కృత్ కరెస్పాండెన్స్ కోర్స్. ఇక్కడ నిజానికి ఈ ఫామ్ వచ్చేసి మనకు పత్రాలయం ద్వారా సంస్కృతం ఏదైతే ఉందో ప్రవేశ, దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఫామ్ ఇది. కానీ మిగతా పుస్తకాలకి కూడా ఇదే ఫామ్ ని వాడమని చెప్పారు, కాబట్టి మనం అదే ఫామ్ ని వాడుతున్నాము. మహోదయ ఒక్కొక్కటిగా మీరు ఫిల్ చేయండి అమ్మాయి పేరుతో. మీరు ఈ మోడల్ గా చూడండి ఈ ఫామ్ ఎలా నింపుతున్నారు అనేది. ఫస్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ నింపాలి. తర్వాత ఫుల్ నేమ్. మీరు సర్టిఫికేట్ లో ఏదైతే పేరు ఉంటుందో అదే పేరుని మీరు నింపాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ అంటే ప్రవేశ అనే పుస్తకానికి మీరు ఎగ్జామ్ రాయాలి, సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి మీకు సర్టిఫికేట్ కోర్స్ సర్టిఫికేట్ లో మీ 10th క్లాస్ లో ఏదైతే పేరు ఉంటుందో అదే పేరుని ఇక్కడ నింపాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క తండ్రి పేరు, లేదంటే భర్త పేరు, లేదంటే అమ్మ పేరు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. మీరు మ్యూట్ లో ఉండండి మహోదయ. శ్రీనివాస్ గారు కిందికి డేట్ ఆఫ్ బర్త్ నింపిన తర్వాత పోస్టల్ అడ్రస్. పోస్టల్ అడ్రస్ బుక్కులు కానీ లెటర్స్ కానీ మన ఇంటికి రావడం కోసము ఫుల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. పోస్టల్ అడ్రస్ ని తర్వాత పిన్ కోడ్, మీరున్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి పిన్ కోడ్. తర్వాత మొబైల్ నెంబర్, వాట్సాప్ మొబైల్ నెంబర్. మీరు వాట్సాప్ మొబైల్ నెంబర్ ఎందుకోసం అంటే సంస్కృతము పత్రాలకు సంబంధించిన గ్రూప్ ఏదైనా క్రియేట్ చేస్తే కనుక అందులో క్లాసెస్ లింకులు కానీ మీరు క్లాసెస్ మెసేజ్లు కానీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క విద్యార్హత. తర్వాత ఆక్యుపేషన్, వృత్తి. తర్వాత ఇక్కడ చూడండి మనకు 4 రకాల పుస్తకాలు ఉన్నాయి. కొంచెం పైకి మహోదయ, కొద్దిగా స్క్రీన్ పైకి. ఒక నిమిషం. ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద. ఇక్కడ ప్రవేశ అనే పుస్తకము మొదటి లెవెల్ ఫర్ బిగినర్స్. మనం ఇప్పుడు ఇదే క్లిక్ చేస్తున్నాం. మిగతావి 3 ఏంటి అంటే ప్రవేశ అయిపోతే పరిచయ, పరిచయ అయిపోతే శిక్ష, శిక్ష అయిపోతే కోవిద తీసుకుంటాం. ఇప్పుడు ప్రవేశ మనకు కావాలి కాబట్టి ప్రవేశ క్లిక్ చేశారు. నెక్స్ట్
జీరో అక్కడ మనము అక్కడ ప్రత్యేకంగా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్లో మనం ఇప్పుడు ఫస్ట్ లెవెల్ కాబట్టి మనం దానికి జీరో కోడ్ ఇస్తాం. అంటే మనం అక్కడ ఇచ్చారు ఆల్రెడీ. మీరు ఇప్పుడు మొదటిసారిగా ఈ యొక్క ప్రవేశంలో అంటే సంస్కృత పత్రాలయ పుస్తకం తీసుకుంటుంటే గనక మీరు కోడ్ జీరో ఇవ్వాలి అని చెప్పారు అక్కడ. తర్వాత ఇక్కడ 3 మాధ్యమాలు ఉన్నాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అంటే సంస్కృతము తెలుగు మాధ్యమంలో కావాలా, సంస్కృతము హిందీ మాధ్యమంలో కావాలా, సంస్కృతం ఇంగ్లీష్ మాధ్యమంలో కావాలా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు శ్రీనివాస్ మహోదయ మీరు తెలుగు హిందీ సంస్కృతం హిందీ కావాలా, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అవసరం లేదు, సంస్కృతము హిందీ. ఓకే, అప్పుడు మనము ఆప్షన్ హిందీ పెట్టుకుంటాము. లేదా తెలుగులో చదువుకుంటూ సంస్కృతంలో చదువుకోవాలి అనుకుంటే తెలుగు, లేదా ఇంగ్లీషు సంస్కృతం కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మన ఆప్షన్ అది. తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీరు అమౌంట్ కనుక 680 రూపీస్ని గూగుల్ పే కానీ పైన ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ని మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ను మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. మీరు పంపలే కదా శ్రీనివాస్ గారు? ఓకే, వదిలేయండి, ఆ కాలం వదిలేసేయండి. తర్వాత ట్రాన్సాక్షన్ డేట్, ఏ రోజున మీరు పంపించారు ఒక డేట్ అయింది మోదయ్య. ఇక్కడ మామూలుగా ఈ రోజు డేట్ అయింది, ఉదాహరణకి 23 జనవరి 2021 ఈ రోజు డేట్ పంపించినట్టుగా. టోటల్ అమౌంట్ పేడ్, ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సెట్ బి, సెట్ ఏ అని 2 రకాలు నేను చెప్పాను. ఇప్పుడు సెట్ బి పుస్తకాలు కావాలి, ఇప్పుడు శ్రీనివాస్ గారికి సెట్ బి కావాలి. వారు 680 రూపీస్ వేశారు ఇక్కడ. ఆటోమేటిక్ గా ఆ ఫామ్ చూడగానే మీ పేరు మీద వాళ్ళు 11 పుస్తకాల సెట్ ని మీకు పంపిస్తారు. లేదు 2 పుస్తకాలు కావాలి అంటే సెట్ ఏ కూడా కావాలి, నాకు సెట్ బి కూడా కావాలి. అప్పుడు ఇక్కడ 680 ప్లస్ 900 2 వేయండి మహోదయ, మామూలు టైప్ చేయండి. 680 ప్లస్ 900 680 ప్లస్ 900. ఈ విధంగా మనము 2 కలిపి అక్కడ అమౌంట్ అడుగుతుంది కాబట్టి టోటల్ కలిపేయండి. 680 ప్లస్ 900 1580 రూపీస్ అవుతుంది, 1580 టోటల్. అంటే ఈ 2 పుస్తకాల సెట్ అనేది వాళ్ళకి ఆల్రెడీ కోడ్ ఉంది. 2 ఏ సెట్ బి సెట్ కలిపితే 1580, కేవలం ఏ సెట్ కి 900, కేవలం బి సెట్ కి 680. కాబట్టి ఈ అమౌంట్ ని మనము ఎంత వేస్తే ఆ బుక్స్ మనకు వస్తాయి. నెక్స్ట్, ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు టేక్ పార్ట్ ఇన్ సంస్కృత్ భారతి యాక్టివ్ ప్రోగ్రామ్స్? అంటే రాబోయే రోజుల్లో మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే గనక మీకోసము మీరు ఏమైనా సిద్ధంగా ఉన్నారా రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి అని అడుగుతున్నారు. ఓకే అనుకుంటే ఎస్ ఇవ్వండి, లేదు దశదిన శిబిరంతో మాకు సమాప్తం చేయాలనుకుంటే నో పెట్టండి. తర్వాత వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ సంస్కృత్? ఎందుకోసం నేను అడిగాను చూడండి, ఎందుకు మీరు సంస్కృతం నేర్చుకోవాలనుకుంటున్నారు? మీ యొక్క ఉద్దేశాన్ని ఒక 2 మాటల్లో అక్కడ టైప్ చేయొచ్చు. నెక్స్ట్, హౌ డిడ్ యూ నో అబౌట్ దిస్ కోర్స్? ఎవరి ద్వారా మీకు ఈ సమాచారం వచ్చింది? మీకు ఎవరి ద్వారా క్లాస్ జరిగిందని లేదా వాళ్ళ పేరు ఇవ్వచ్చు, ఎవరి ద్వారా మీకు సమాచారం తెలుసుకున్నారు అని చెప్పేసి మీకు వాళ్ళకి సంబంధించిన పేరు ఇక్కడ. తర్వాత ఈ కాపీ ఆఫ్ రెస్పాన్సిబుల్ విల్ ఈమెయిల్, మీకు ఇది ఫామ్ మీకు కూడా ఒక కాపీ కావాలా అని అడుగుతుంది. ఓకే, తర్వాత సబ్మిట్ కొట్టేస్తే కనుక, కొట్టకండి మోద్, ఇప్పుడే సబ్మిట్ కొడితే కనుక ఫామ్ వెళ్ళిపోతుంది. కొంచెం పైకి తీసుకోండి, ఫామ్ పైకి పోనీయండి. ఇక్కడ బ్యాంక్, సంస్కృత భారతి, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్, ఈ 3 వివరాలు ఉన్నాయి. అంటే ఇది ఎవరి కోసము? గూగుల్ పే, ఫోన్ పే ఎవరైనా పే చేయలేకపోతే దీన్ని వాడుకోవచ్చు. మీరు బ్యాంకుకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అమౌంట్. ఇక్కడ 350 రూపాయలు ఉంది కదా, నేను చెప్పాను కదా పత్రాలయం ద్వారా సంస్కృతం ఏదైతే పోస్టల్ బుక్ ఉందో దానికోసం ఈ పుస్తకం యొక్క వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది మొదట్లో. అలాగే అది కంటిన్యూ అయిపోతుంది. మామూలుగా 300 రూపీస్ పత్రాలయం పుస్తకానికి, 50 రూపాయలు పోస్టల్ ఛార్జ్. తర్వాత మిగతా పుస్తకాలు ఉన్నాయి కదా 10 పుస్తకాలు, వాటికి 300, 30 రూపాయలు పోస్టల్ ఛార్జ్. మొత్తం కలిసి పోస్టల్ ఛార్జ్కి 80 రూపాయలు, బుక్స్ కి 600 అనమాట. దానికి కలిసి మొత్తం 600
80 రూపాయలు. ఇది దీనికి సంబంధించినటువంటి ఫాము వివరాలు. ఓకే మహోదయ, క్లోజ్ చేసేయండి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు. ఇది దీనికి సంబంధించి చక్కగా ఫామ్ ని చూసాము, పుస్తకాల వివరాలు చూసాము, ఏ సెట్ చూసాము, బి సెట్ చూసాము. ఇక మీరు ఎవరైనా ఎలాంటి పుస్తకాలు కావాలి అనుకుంటే అలాంటి పుస్తకాలను మీరు తీసుకోవచ్చు. శ్రీనివాస్ గారు ఒక్కసారి ఫామ్ అది క్లోజ్ అయిందా, ఓపెన్ లో ఉందా? ఒక్కసారి ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ అనేది ఏమైనా కనిపిస్తుందా అండి దాంట్లో? డిస్క్రిప్షన్ అనేది ఉందా ఏమన్నా చివర్లో కానీ పైన కానీ కింద? పూర్తిగా వెళ్ళిపోండి. ఏం లేదు కదా? ఓకే ఓకే, ఇక్కడ మనం ఒకటి విషయము క్లోజ్ చేసేమో. మనం పంపించే అమౌంట్ని బట్టి మనకు పుస్తకాలు వస్తాయి. 900 పంపిస్తే సెట్ ఏ, 680 పంపిస్తే సెట్ బి, 1780 రూపాయలు పంపిస్తే 2 పుస్తకాలు, 2 కట్టలు వేరే వస్తాయి, 2 కట్టలు వేరువేరుగా వస్తాయి. అందుకే పోస్టల్ ఛార్జ్ మీకు డిఫరెంట్గా అనమాట. ఒకటే ప్యాకింగ్ చేయడం కష్టం అన్నింటినీ కూడా. దీని మీద మీకు ఏమైనా సంశయాలు ఉంటే అడగవచ్చు ఇప్పుడు చెప్పిన వివరాల మీద. సునీత గారు. నమస్కారం ఆచార్య. ఇప్పుడు మేము ప్రవేశిక పరీక్ష రాయటం లేదు, కానీ వాళ్ళన్నీ మమ్మల్ని వివరాలు అడుగుతున్నారు కదా. మేము పుస్తకం మట్టుకు తెప్పించుకొని చదువుకుంటే పర్వాలేదా, లేదంటే ఆ పుస్తకాలు కొంటే తప్పకుండా ఎగ్జామ్ రాయాలి, అలాగేం అదన్నా? మేము ఇప్పుడు ప్రతిసారి ఒక టార్గెట్ పెట్టుకుంటాం. అంటే ఫిబ్రవరి ఎగ్జామ్ అనుకోండి, ఫిబ్రవరి ఎగ్జామ్ కోసము ఒక 100 మందితో మేము కట్టిస్తాం. 300 రూపాయలు తీసుకొని వాళ్ళు డైరెక్ట్ మా చేయి నుంచే తీసుకుంటారు కాబట్టి పోస్టల్ ఛార్జ్ ఏమి ఉండదు. డైరెక్ట్ బుక్ ఇస్తాము, పేరు నోట్ చేసుకుంటాము, ఫామ్ పంపించేస్తాం, అయిపోతుంది. 100 మంది కట్టిస్తే ఇప్పుడు మీలాగానే మేము కొంచెం జ్ఞానం నేర్చుకోవడానికి అండి ఈ పుస్తకము, ఎగ్జామ్ మేము రాయలేము, చదవలేము అనుకున్న వాళ్ళు 100 మంది తీసుకుంటే అందులో ఒక 40% మాత్రమే రాస్తారు. 60% కేవలం పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వాళ్ళు మామూలు చదువుకుంటూ ఉంటారు. అది సర్టిఫికేట్ అది రాస్తేనే మీకు నెక్స్ట్ లెవెల్ రాయడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా పుస్తకాలు ఏంటంటే అన్ని తెప్పించుకోవచ్చు, మీరు రాస్తే సర్టిఫికేట్ వస్తుంది, లేకపోతే లేదు, అంతే. అంటే ఇప్పుడు మేము కడుతున్నాం కాబట్టి రాయకపోతే మళ్ళీ అక్కడేమి వాళ్ళు ఇది చేయరు, అలాగే ఉండదు? ఏం లేదు. అది రాయడం రాకపోవడం మీకు చెప్పాను. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువు చెప్పడం గురువుల బాధ్యత, రాయడమా రాయకపోవడం విద్యార్థి యొక్క ఇష్టం. అది చివరిలో అదే తెప్పించుకొని మేము చదువుకోవచ్చు, మాకు ఎప్పుడు అప్పుడు తీసుకొని. కండిషన్ ఏం లేదు, రాయాలి అని కండిషన్ ఏం లేదు. మీరు ఇప్పుడు ఒకవేళ రాశారనుకోండి, నేను ఈ వయసులో సంస్కృతం పరీక్ష రాశాను, సర్టిఫికేట్ కూడా వచ్చిందని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. మీ తర్వాత తరాల వారు కూడా, మా అమ్మమ్మ గారు మా నాన్నమ్మ గారు సంస్కృతం నేర్చుకున్నారండి, చూడండి సంస్కృత భారతి ద్వారా ఈగో సర్టిఫికేట్ వచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మాకులాంటి వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు రాయగలరా అని నాకు ఒక సందేహం. మీకు గతంలో ఒక ఉదాహరణ చెప్పాను అనుకుంటా క్లాస్ లోనే. ఏంటి అంటే, ఒక 80 సంవత్సరాల పెద్దవాడు, ఎందుకమ్మా నీకు సంస్కృతం నేర్చుకుంటామంటే, ఏం అవసరం, ఆమె చదువు అయిపోయింది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఆమె పిల్లలే దాదాపు 40-50 ఏళ్ళు ఉన్నారు, మరి నీకెందుకు సంస్కృతం అంటే, ఆవిడ నేను చనిపోతాను కొద్ది రోజుల్లో, భగవంతుని దగ్గరికి పోతాను, సంస్కృతం నేర్చుకుంటే దేవునితో సంస్కృతంలో మాట్లాడవచ్చు కదా, అందుకే నేను సంస్కృతం నేర్చుకుంటున్నా అని చెప్పేసి ఆవిడ సమాధానం అనమాట. మరి ఇప్పుడు మన ఏజ్ లో ఈ సంస్కృతం సర్టిఫికేట్ తో పని ఏంటి అంటే, మీకేం ఉపయోగపడుతుందా పడదా తర్వాత విషయం, కానీ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను కూడా సంస్కృతం నేర్చుకున్నా, పరీక్ష రాశాను, సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నాను, మీరు గర్వంగా చెప్పుకుంటారు. అది మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దాని ద్వారా. రైట్, నెక్స్ట్ పవనార్క్ గారు ఉన్నారా ఈ రోజైనా? నమస్కారం మహోదయ. ఉన్నా మహోదయ. డ్రైవింగ్ లో ఉన్నారు, చెప్పండి. ఇప్పుడు పరీక్షలు ఎక్కడ ఉంటాయి మహోదయ? ఆన్లైన్. మీరు చక్కగా ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని మీ ఇంట్లోనే రాయొచ్చు. పర్ఫెక్ట్ మహోదయ. దానికోసం
ఆన్లైన్ లోనే రాయొచ్చు. ఆన్లైన్ లో ఎక్కడ వాళ్ళైనా కూర్చొని, అమెరికా ఉన్నారు, బ్రిటన్ లో ఉన్నటువంటి వాళ్ళు, దుబాయ్ లో ఉన్న వాళ్ళు, సుధాకర్ గారు, శ్రీనివాస్ గారు, ఎవరైనా వాళ్ళ ఇంట్లో కూర్చొని, వాళ్ళ ఆఫీస్ లో కూర్చొని కాకపోతే టైం ఇస్తారు. ఆ టైం ప్రకారంగా ఎగ్జామ్ రాయాలి, ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వెంటనే ఈ రోజు రాసి ఎగ్జామ్ ని తప్పులు సరి చేసుకొని రేపు పంపిస్తాను, నో. టైం ఇస్తారో టైం లోపల ఎగ్జామ్ రాయాలి, టక ఫామ్ ని పంపించేసేయాలి. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఇంకా అంటే ఇది ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది మహోదయ? ఫిబ్రవరి అన్నారు కదా? ఫిబ్రవరి చివరి ఆదివారము, ఆగస్టు చివరి ఆదివారం, ఎప్పుడైనా అంతే, మారదిగా. ఫిబ్రవరి చివరి ఆదివారం. ఓకే, నమస్కార్ స్థితి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శ్లోకము సామూహికంగా గురువులు శిష్యులు కలిసి చదువుకుంటున్నప్పుడు, మేము చదువుకుంటున్నటువంటి విద్య ఏదైతుందో గురువుకి శిష్యునికి ఇద్దరికి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనకు ఈ యొక్క శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. మామూలుగా భోజన మంత్రంగా చెప్తుంటారు, చివరి మంత్రంగా చెప్తుంటారు, ప్రారంభ మంత్రంగా చెప్తుంటారు, రకరకాలుగా వాడతారు. ఏదేమైనా కూడా దీని యొక్క అర్థం ఏంటంటే గురువుని శిష్యుడిని ఇద్దరిని కూడా అభివృద్ధి చేయమని చెప్పేసి మనం కోరుకుంటాం అన్నమాట. ఈ శ్లోకం ద్వారా చెప్పేది సర్వే, మామూలుగా మన సర్వే సంతు నిరామయా. ఈ శ్లోకంలో కూడా అందరూ బాగుండాలి, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి బాగుండాలి. తర్వాత మనుషులే కాదు, భూమి కాదు, విశ్వం మొత్తం. విశ్వం అంటే ఏంది? కేవలం భూమి కాదు, విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి ఉన్నాయి. వాటన్నీ బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి శ్లోకం అన్నమాట. అస్తు.